హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంకొక కొత్త స్మార్ట్ ఫోను రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ 8S 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. ఇదే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో లాంచ్ కాబోతున్న మొట్టమొదటి డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్తో రాబోతున్న 5G ఫోన్ అనమాట. అండ్ ఇది లాస్ట్ టైం వచ్చిన డైమెన్సిటీ 800U ప్రాసెసర్కి ఒక సక్సెసరు అండ్ కొంచెం ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్తో తీసుకొచ్చిన ప్రాసెసరు. అండ్ ఈ ఫోన్లో కూడా స్పెసిఫికేషన్స్ కూడా మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే తీసుకొస్తారని చెప్తున్నారు వీళ్ళు. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. అండ్ బాక్స్ పైన మీకు రియల్మీకి సంబంధించిన బ్రాండింగ్ లోగో, అలాగే ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని, రియల్మీ 8S అని, అలాగే 5G అని మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాశారు. డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్ ఇది రాశారు ఇక్కడ. అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే 90Hz డిస్ప్లేతో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ దీనికి సంబంధించిన ర్యామ్ అలాగే రోమ్ స్టోరేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మన దగ్గర ఉంది 8GB అలాగే 128GB వేరియంట్. అండ్ ఇది యూనివర్సల్ పర్పుల్ అనే కలర్తో వీళ్ళు పంపించారు. అండ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉన్నట్టుంది, మన దగ్గర ఉంది పర్పుల్ కలర్ది. అండ్ ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.131 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి 0.986 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్సే వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది, అలాగే కొంచెం యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఒక TPU కేస్ ఉంటుంది, ఒక ఛార్జర్ ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇది, అండ్ ఒక Type-C కేబుల్ ఉంటుంది, ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా మనకి అన్ని ఫోన్స్లో కూడా ఇలాంటి కంటెంటే ఉంటుంది కదా, సేమ్ అలాగే అన్ని కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. TPU కేస్ కూడా దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫోన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ మీకు కొంచెం గ్లాసీ ఫినిషింగ్తో, కొంచెం పర్పుల్ షేడ్తో, గ్రేడియంట్ ఫినిషింగ్తో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీకు బాటమ్ సైడ్ రియల్మీ బ్రాండింగ్ ఉంది, అలాగే టాప్ లెఫ్ట్లో మీకు రెక్టాంగులర్ కెమెరా మోడల్ ఉంది. సో దీంట్లో మెయిన్ కెమెరా మీకు 64 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఫ్లాష్ లైట్ కూడా ఉంది. రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే పవర్ బటన్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఉంది. లెఫ్ట్లో మీకు వాల్యూమ్ రాకర్స్తో పాటుగా సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే దీంట్లో మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు మీరు ఎనీ టైం పెట్టుకోవచ్చు. సో నో ప్రాబ్లం అనమాట. అండ్ బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, అలాగే మనకి మెయిన్ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, అలాగే స్పీకర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దీంట్లో మీకు సింగిల్ స్పీకర్తో మాత్రమే ఉంటుంది. అండ్ డిస్ప్లే వైపు చూసుకుంటే మనకి టాప్ లెఫ్ట్లో మీకు పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే దీని మీద ఆల్రెడీ ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వీళ్ళు ఆల్రెడీ ప్లేస్ చేసి పంపించారనమాట. అండ్ ఒకసారి డిజైన్ విషయానికి మాట్లాడుకుంటే మాత్రం ఓవరాల్గా మీకు చేతిలో మంచిగా హ్యాండీగానే ఉంది. 6.5 ఇంచెస్ డిస్ప్లే అనేది కొంచెం చిన్నగానే ఉంటుంది. మీకు రైట్ సైడ్ మీకు తంబు దగ్గర మీకు పవర్ బటన్ లేదంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. కొంచెం హ్యాండీగానే ఉంటుంది. సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అయితే ఈజీగానే పాసిబుల్ అవుతుంది అనమాట. ఇక దీన్ని ఒకసారి మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది మీకు చెప్తాను. రియల్మీ 8S 5Gలో మీకు 6.5 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 810 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక 7nm ప్రాసెస్ మీ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Mali G57 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరా అంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మేబీ శాంసంగ్ GW3 సెన్సార్ అయి ఉంటుంది. అండ్ దీంతో వీడియో రికార్డింగ్ మీకు మాక్సిమం 1080 వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు. రెండోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ టాప్ లెఫ్ట్లో మీకు పంచోల్ కెమెరా ఉంటుంది. సో దీంట్లో 16 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. ఇది సోనీ IMX 471 సెన్సార్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇది మీకు LPDDR4X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది, అలాగే UFS 2.1 స్టోరేజ్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి, 6GB 128GB అలాగే 8GB 128GB వేరియంట్. అండ్ రెండింటిలో కూడా మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ దీంట్లో కూడా అవైలబుల్గా ఉంది. అప్ టు 5GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 5GB అనేది మీకు 8GB వేరియంట్లో ఉంటుంది, 3GB ఏమో మీకు 6GB వేరియంట్లో ఉంటుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, రియల్మీ 2.0తో వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో చూస్తారు కదా, ఇది దీంట్లో ఉన్న హార్డ్వేర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన
యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇది డిఫాల్ట్గా మీకు రియల్మీ 2.0తో వస్తుంది. అన్ని యాప్స్ కూడా మీకు ఇలా హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. అలాగే మీకు దీంట్లో డిఫాల్ట్గా ఒక లాంచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్సే దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఇది మీరు నోటీస్ చేయాలి. అండ్ దీంట్లో యాప్స్ విషయానికి వెళ్తే దీంట్లో నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు, బ్లాట్వేర్ అప్లికేషన్స్ లాగా. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీటి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చని యాప్స్ దీంట్లోంచి రిమూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మన సెటింగ్స్లోకి వెళ్దాం, అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా రకాల టెక్నికల్ డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నా దగ్గర ఉంది 8GB ర్యామ్ వేరియంట్. అండ్ యాక్చువల్గా దీంట్లో 3GB ఎక్స్పాన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు 5GB ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మెన్షన్ చేసింది యాక్చువల్గా 5GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అని వీళ్ళు తీసుకొచ్చారు. ఎలాంటి అప్డేట్స్ అయితే ప్రజెంట్గా లేవు. అండ్ ఇక దీనికి సంబంధించిన UI విషయానికి వెళ్తే రెగ్యులర్ రియల్మీ UI 2.0 అన్ని ఫోన్స్లో మీరు చూసే ఉంటారు కదా, అలాగే ఉంటుంది. దీంట్లో స్పెషల్గా అంటూ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ అన్ని రకాల ఫీచర్స్ మీరు రెగ్యులర్గా వాడుతున్న ఫీచర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో డిస్ప్లే రిఫ్రెష్ రేటు 90Hz వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు. అదొక ఆప్షన్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. ఇక దీనికి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే సో దీంట్లో నేను ఆల్రెడీ రకరకాల వీడియోస్ ప్లే చేసి చూశాను. సో పర్లేదు, మంచిగానే ఉంది. మీకు ఫుల్ హెచ్డీలో మూవీస్ కావచ్చు, అలాగే మీకు 4K వీడియోస్ అయితే మీరు ప్లే చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ చూడటానికి మాత్రం క్వాలిటీ చాలా బాగానే అనిపిస్తుంది. రకరకాల వీడియోస్ కూడా నేను ప్లే చేసి చూశాను. కలర్ క్వాలిటీ మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ దీంట్లో నేను అమెజాన్ ప్రైమ్ కూడా ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యి చూశాను. అండ్ దీంట్లో మీకు గూగుల్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే ఆల్రెడీ ఉంది. దీంట్లో మీకు హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది. ఇక దీనికి సంబంధించిన కెమెరా ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే దీంట్లో నేను ఆల్రెడీ చాలా రకాల ఫొటోస్ కూడా తీశాను. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాల్లో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. డైలైట్ కండిషన్లో మాత్రం చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. రకరకాల ఫొటోస్ నేను తీసి చూశాను కదా, సో చాలా బాగుంది. ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, అన్ని రకాల ఫొటోస్లో కూడా మీకు కలర్ క్వాలిటీ మాత్రం నీట్గా ఉంది. అండ్ దీంట్లో వీడియో రికార్డింగ్ మీరు మ్యాక్సిమం 1080 వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో అల్ట్రా మ్యాక్రో కూడా ఉంది. 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో 2 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం యావరేజ్గానే ఉంటుంది మ్యాక్రో విషయానికి వెళ్తే. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం చాలా బాగుంది. ఇది సోనీ కెమెరా కాబట్టి మీకు కొంచెం పర్లేదు, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో ఆల్రెడీ నేను నా ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేసి చూసాను. సో పర్లేదు, చాలా స్పీడ్గా ఉంటుంది. ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, మీకు తెలుసు కదా, చాలా బాగుంది. అండ్ దీంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. సో ఇది రియల్మీ 8Sకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో నేను అనుకోవడం ఈ స్పెసిఫికేషన్స్తో మేజర్గా ఈ ఫోన్లో హైలైట్ ఏంటంటే Dimensity 810 ప్రాసెసర్, లేటెస్ట్ 5G ప్రాసెసర్, మిడ్ రేంజ్లో మీకు కొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వదగిన ప్రాసెసర్ అనమాట. నేను అనుకోవడం ఇది ఒక 17,000 18,000 రూపాయల బడ్జెట్లో పెడతారేమో అనుకుంటున్నాను. చూడాలి మరి. ఇది ఈరోజు మధ్యాహ్నం మీకు లాంచ్ అవుతుంది. అండ్ మీకు సో లాంచ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లోను అలాగే ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్, రియల్మీ 8Sకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.